భద్రాద్రి రామయ్య చెంత పావన గోదావరి నది తీరం పర్యాటకులను మరింత ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. నది తీరాన గ్రామీణ వాతావరణాన్ని తీర్చిదిద్దుతూ పర్యాటకులకు కొత్తదనాన్ని అందించనున్నారు. గిరిజన మహిళా శక్తి సమైక్య ఆధ్వర్యంలో రివర్ ఫెస్టివల్ పేరుతో ఆదివాసీల ఆతిథ్యాన్ని అందించబోతున్నారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాద్రి రాములోరి ఆలయం నవ్య శోభతో అలరారుతోంది. గోదావరి నదీ తీరంలో పల్లెటూరు వాతావరణాన్ని కల్పిస్తూ వెదురు బొంగులతో విడిది గృహాలను ఏర్పాటు చేశారు. గోదావరి నదిలో బోట్ షికార్, క్యాంప్ ఫైర్తో పాటు పూర్తిగా సోలార్ విద్యుత్లతో దీపాల అలంకరణ, గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తులతో పాటు వనమూలికలు, ఆయుర్వేద ఔషధాలకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేశారు. పర్యాటకులు ఆహ్లాదకరమైన వాతావరణంలో సేద తీరే విధంగా టూరిస్టు స్పాట్ను ఏర్పాటు చేశారు. దీనికి ఆదివాసీ సంస్కృతులకు అనుగుణంగా ఏరు అనే పేరుతో ప్యాకేజీకి నామకరణం చేశారు. రివర్ ఫెస్టివల్ ప్యాకేజీని పర్యాటకులకు పరిచయం చేయడం ద్వారా గర్వంగా ఉందని కలెక్టర్ జితేష్ పాటిల్ వెల్లడించారు. భద్రాద్రి జిల్లాలో గోదావరి నదీ తీరాన ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే పర్యాటకులు 3 రోజుల పాటు ప్యాకేజీ టూర్ను అందుబాటులో తీసుకొచ్చారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 9వ తేదీన లాంఛనంగా ప్రారంభమైన ప్యాకేజీని మార్చి నెలాఖరు దాకా కొనసాగిస్తామని కలెక్టర్ జితేష్ పాటిల్ తెలిపారు. భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనం చేసుకోవాలనుకునేవారు ఈ ప్యాకేజీతో గోదావరి నదీ తీరంలో ఏర్పాటు చేసిన విడిది గృహాల్లో బస వసతి కల్పిస్తారు. ప్రకృతిని ఆస్వాదిస్తూ రాత్రి బస చేసిన అనంతరం ఉదయం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనం చేయిస్తారు. అనంతరం పాల్వంచలోని కిన్నెరసాని అందాలను వీక్షించేందుకు అక్కడ జింకల పార్క్, బోట్ షికార్ చేయొచ్చు. ఇతర ప్రాంతాలను సందర్శించిన పర్యాటకులు సాయంత్రం భద్రాచలం చేరుకుని దుమ్ముగూడెం మండలంలోని బొజ్జిగుప్ప అటవీ ప్రాంతంలో గిరిజన సంస్కృతులతో ఆటపాటలతో భాగస్వామ్యం కల్పిస్తారు. అక్కడి ప్రకృతి అందాలు ఆస్వాదించి ఆదివాసీ సాంప్రదాయాల వంటకాలు ఆరగించే అవకాశం ఉంటుంది. మరుసటి రోజు ఉదయం చంద్రుగొండ మండలంలోని బెండలపాడు గ్రామంలో ఉన్న కనిగిరి కొండలపై ట్రెక్కింగ్ చేసే వెసులుబాటు ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ నిర్వహణ పూర్తిగా మహిళా శక్తి సమాఖ్య ఆధ్వర్యంలో జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. 3 రోజుల పాటు సాగే ఈ టూర్ ప్యాకేజీని ఒక్కొక్కరికి 6,000 రూపాయలుగా నిర్ణయించారు. భద్రాచలం పరిసరాల్లో పర్యాటక ప్రాంతాల ప్రాముఖ్యతను తెలుసుకోవడానికి, గిరిజన సంస్కృతి సాంప్రదాయాల్లో పర్యాటకులను మమేకం చేసేందుకు రివర్ ఫెస్టివల్ పేరుతో సరికొత్త టూర్ ప్యాకేజీకి రూపకల్పన చేశామని కలెక్టర్ జితేష్ పాటిల్ తెలిపారు.